బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ సంచలనంగా మారింది. కల్తీ మద్యం కేసులో ఎక్సైజ్ అధికారులు జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు. ఇప్పటికే జోగి రమేష్ పిఏ రామును అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. అతన్ని భవానీపురం ఎక్సైజ్ పేస్ కు తరలించారు. అంతకుముందు జోగి రమేష్ ఇంట్లో సర్చ్ వారెంట్ తో సోదాలు జరిపారు ఎక్సైజ్ అధికారులు. కల్తీ మద్యం కేసులో జనార్దన్ రావు A1 జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ ఇంటికి సర్చ్ వారెంట్ తో వెళ్లారు ఎక్సైజ్ అధికారులు. అక్కడ జోగి రమేష్ పిఏను ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా జోగి రమేష్ అరెస్ట్ ఇప్పుడు అక్కడ తీవ్ర సంచలనంగా మారిందనే చెప్పాలి. కల్తీ మద్యం కేసులో ఎప్పటి నుంచో జోగి రమేష్ పై జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఎక్సైజ్ అధికారులు దూకుడు మీద ఉన్నారు. ఇప్పటికీ అతనికి అరెస్ట్ వారెంట్ తోటి ఇంటికి వెళ్లి అతన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. అతని ఇంటి దగ్గర ప్రెసెంట్ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుందని చెప్పాలి. అతన్ని అరెస్ట్ చేస్తారు అన్న వార్తలు రావడంతో భారీగా జోగి రమేష్ అనుచరులు అలాగే వైసీపీ కార్యకర్తలు ఆయన ఇంటి దగ్గర తరలి వచ్చిన పరిస్థితి. అటు పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు నడుమ జోగి రమేష్ ను అయితే అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. జోగి రమేష్ ఇంటి దగ్గర ప్రెసెంట్ జోగి జై జోగి జై జై జోగి అంటూ కూడా కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. మరోవైపు పోలీసులు వారి అందరినీ చెదరగొట్టి జోగి రమేష్ ను అరెస్టు వారెంట్ తోటి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. కల్తీ మద్యం కేసుకు సంబంధించి జోగి రమేష్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. జోగి రమేష్ చెప్తేనే నేను చేశానంటూ కూడా జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ ను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే అతని పిఏ రామును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని భవానీపురం ఎక్సైజ్ పోలీసు కార్యాలయానికి తరలించిన పరిస్థితి. దీనికి సంబంధించి విచారణ కూడా పోలీసులు ప్రారంభించారు. అయితే తాజాగా జోగి రమేష్ ను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. అతని ఇంటి దగ్గర నుంచి అరెస్ట్ వారెంట్ వచ్చిన ఎక్సైజ్ అధికారులు జోగి రమేష్ ను అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అయితే జోగి రమేష్ అరెస్ట్ అయి వెళ్తున్న క్రమంలో అందరికీ అభివాదం చేసుకుంటూ కూడా ఆయన ఎక్సైజ్ అధికారులతోటి వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అటు కార్యకర్తలు అంతా అనుచరులంతా కూడా జోగి రమేష్ కు జై కొడుతూ నినాదాలు చేస్తూ ఉన్నారు. అంతకుముందు జోగి రమేష్ ఇంట్లో సర్చ్ వారెంట్ తో మొత్తం కూడా సర్చ్ చేసిన పరిస్థితి. ఇప్పటికే కల్తీ కేసులో నిందితులుగా ఉన్న వారిని జల్లెడ పడుతోంది సీఎం చంద్రబాబుకి సంబంధించిన గవర్నమెంట్. అయితే ఇప్పటికే గవర్నమెంట్ దీనికి సంబంధించి పూర్తి దృష్టి సారించింది. ఎవరైతే కల్తీ మద్యం కేసులో నిందితులు ఉన్నారో వారు ఎవరైనా సరే విడిచిపెట్టేదే లేదు, అందరికీ చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన పరిస్థితి. తాజాగా జోగి రమేష్ ఇంటి దగ్గర నుంచి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. జోగి రమేష్ అరెస్టుకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఉద్రిక్త పరిస్థితుల నడుమ అటు జోగి రమేష్ ను అరెస్ట్ చేసిన పరిస్థితి ఏంటి అక్కడ సిచ్యువేషన్? మొత్తం మీద చూసుకుంటే నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ ని కొద్దిసేపు క్రితమే పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ ఎత్తున పోలీసు అధికారులు బలగాలని మోహరించారు. పూర్తి స్థాయిలో దాదాపుగా ఇబ్రహీంపట్నం లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఎక్సైజ్ శాఖ పోలీసులు వందల సంఖ్యలో అక్కడ చేరుకున్నారు. అదే స్థాయిలో కార్యకర్తలు, నేతలు కూడా భారీ స్థాయిలో అక్కడ చేరుకున్నారు. అయితే ముందుగా పోలీసులు ఎక్సైజ్ శాఖ అధికారులకు సంబంధించి కూడా సెర్చ్ వారెంట్ ని జోగి రమేష్ కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. జోగి రమేష్ కుటుంబాలకు సంబంధించి పోలీసులు సోదాలు నిర్వహించారు. జోగి రమేష్ పైకి వెళ్లి పూర్తిగా డోర్కు సంబంధించి సెన్సార్ లాక్లు వేసిన పరిస్థితి కనిపిస్తోంది. పోలీసు అధికారులు బలవంతంగా కూడా డోర్లు ఓపెన్ చేయించారు. ఓపెన్ చేయించిన తర్వాత జోగి రమేష్ ని పూర్తి స్థాయిలో కూడా ఆయనకు నచ్చజెప్పి ఏదైతే చట్టం సంబంధించి ఉన్న వ్యవహారాలకు సంబంధించి కూడా ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆయనకు చెప్పిన తర్వాత జోగి రమేష్ ని ఆయన నివాసం నుంచి కిందకు తీసుకొచ్చి కూడా పోలీసు వాహనంలో ఎక్కించారు. మరికొద్ది సేపట్లోనే కూడా ఆయన ఇక్కడి నుంచి కూడా విజయవాడ భవానీపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కి తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మార్గం మధ్యలో కూడా అతను ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద చూసుకుంటే నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా జోగి రమేష్ ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. నకిలీ మద్యం వ్యవహారం తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే జోగి రమేష్ జనార్దన్ రావుతో కలిసి ఈ వ్యవహారాన్ని కొనసాగించారని ఎక్సైజ్ శాఖ సిట్ అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో జోగి రమేష్ కి సంబంధించి మెడకు ఉచ్చు బిగుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ జోగి రమేష్ మాత్రం తను ఎటువంటి తప్పు చేయలేదు, కావాలనే రాజకీయ
రాజకీయంగా కక్షపూరితంగా వ్యవహరించే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప తాను తప్పు చేయలేదని చెప్పి ఇప్పటికే విజయవాడ ఇంద్రకీలాద్రిపై చేరుకుని ఆయన ప్రమాణం కూడా చేసిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు జోగి రమేష్ వ్యవహారానికి సంబంధించి కూడా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నేతల్లో ఒక రకమైన ఆందోళన అలజడి మొదలైంది. ఎందుకంటే నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి జోగి రమేష్ పాత్ర ఉన్నట్లు కూడా అధికారులు ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో కూడా ఇంకా జోగి రమేష్ను విచారిస్తే ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి, దీంట్లో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఇంకా ఎవరు ఉన్నారనే దానికి సంబంధించి లోతుగా విచారణ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ములకల చెరువు కావచ్చు, ఇబ్రహీంపట్నంలో కావచ్చు, దాదాపుగా అక్కడ 24 మందిని, ఇక్కడ ఒక 13 మంది, అంటే 37 మంది నిందితులు ఉన్నారు. 8-9 మంది నిందితులు 2 చోట్ల ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంట్లో పలువురు కీలకమైన వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెనాలికి సంబంధించిన శ్రీనివాసరావు కావచ్చు, అలాగే ములకల చెరువు వ్యవహారానికి సంబంధించి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు దీంట్లో కీలకమైన పాత్రదారులు, సూత్రధారులుగా ఉన్న పరిస్థితి కనిపిస్తాం. సో ఈ నేపథ్యంలోనే నకిలీ మద్యం వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ నేతల మెడకి ఉచ్చు బిగిసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే జోగి రమేష్ పిఏ రామును అదుపులో తీసుకున్న పోలీసులు జోగి రమేష్ను కూడా అరెస్ట్ చేశారు. ఆయన సోదరుడు రాము నివాసాల్లో కూడా సోదాలు చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. ప్రసూన, అయితే నారావారి సారా ఎపిసోడ్ కు సంబంధించి గమనించినట్లయితే కేవలం చంద్రబాబును అలాగే లోకేష్ ను ప్రశ్నించినందుకే నన్ను బదనాం చేయాలని, వైసీపీని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారని జోగి రమేష్ పలుమార్లు కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఇప్పుడు ఆయన ఇంటి దగ్గర ఉన్న అనుచర గణం కూడా కేవలం నారావారి సారా అన్నందుకే అతన్ని అరెస్ట్ చేశారు. రిమాండ్ రిపోర్ట్ లో అతని పేరే లేదు అంటూ కూడా ప్రస్తావిస్తున్నారు. ఎలా చూడాలంటారు? కూడా వాహనంలో ఆయన్ని తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా భారీ స్థాయిలో కూడా అతని పాత్ర ఉన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా జోగి రమేష్కి సంబంధించి కూడా పోలీసు అధికారులు ఇప్పుడే వాహనం తీసుకెళ్లారు. ఇక మరొక వైపు చూసుకుంటే జోగి రమేష్ వ్యవహారానికి సంబంధించి తాను నారావారి సారాపల్లి అని ప్రశ్నించికే తనని ఈ రకంగా ఇబ్బందులు పాల్చేశారు. టీడీపీ నేతలు టార్గెట్ చేసి చంద్రబాబు, లోకేష్ తనని అలాగే వైఎస్ఆర్సీపీని ఇబ్బందులు పాల్చేసే విధానంగా వ్యవహరించారని చెప్పి జోగి రమేష్ అయితే ఆరోపణ చేసిన పరిస్థితి కనిపించింది. మొత్తం మీద చూసుకుంటే నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనేది అంశాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా జోగి రమేష్ పాత్ర ఉన్నట్లు కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు ధృవీకరించారు. వాట్సాప్ చాట్కి సంబంధించి కావచ్చు, జనార్దన్తో జరిగిన వాట్సాప్ చాటింగ్ కావచ్చు, అలాగే మాట్లాడిన సందర్భాలు కావచ్చు, అలాగే జోగి రమేష్ నివాసానికి వచ్చిన విషయాలు కావచ్చు. సో మొత్తం మీద చూసుకుంటే నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి జోగి రమేష్ పాత్రధారి, సూత్రధారి ఉన్న పరిస్థితి అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరికొద్ది సేపట్లోనే జోగి రమేష్ ని భవానీపురం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లబోతున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇబ్రహీంపట్నం రింగు దాటి ఆయన్ని భవానీపురం పోలీస్ స్టేషన్ వైపు కూడా తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ శివ.